పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 కూడా ఆల్మోస్ట్ 10 ఏళ్ళు దాటిపోయింది. అయితే విభజన చట్టంలో ఇవి జరగాలి, ఆ రాష్ట్రానికి ఇవి జరగాలి, ఈ రాష్ట్రానికి ఇవి జరగాలి అని చెప్పి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ నింటే ఉన్నాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనుకున్న ఆ పరిస్థితి, ఆ టైం దాటిపోయింది. అంతవరకు అది క్లియర్. ఇక మిగతా విషయాలకు వస్తే ఆస్తుల పంపకాలు కానీ, లేకపోతే వ్యవస్థలు, సంస్థల పంపకాలు కానీ, మ్యాన్ పవర్ ఉద్యోగుల పంపకాలు కానీ, అప్పులు, ఇటువంటి చాలా వరకు ఇంకా పెండింగ్స్ ఉన్నాయి. ప్రత్యేకించి అందరూ మాట్లాడుతున్నది షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ప్రకారం చాలా దాదాపు ఒక 90 సంస్థలు షెడ్యూల్ 9లో, షెడ్యూల్ 10 కింద దాదాపు 142 సంస్థలు. వీటిలో ఆస్తుల పంపకాలు జరగాల్సి ఉంది. ఇంకా అవి అక్కడే ఉన్నాయి. అలాగే వివిధ సంస్థలకు సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించి ఆ పంపకాలు జరగలేదు. అండ్ అక్కడ మ్యాన్ పవర్ కూడా ఇంకా ఉద్యోగుల బదిలీలు కానీ, ఉద్యోగులు పంచుకోవడం కానీ జరగలేదు. ఇటువంటి అంశాల మీద చాలా ఒక డైలమా కొనసాగుతోంది. ఏడాదిలోగా మీరు పరిష్కరించుకోలేకపోతే ఏడాది తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అని చెప్పి అప్పుడు చట్టంలో పేర్కొన్నా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు జోక్యం చేసుకోలే. శిలాబీడే కమిటీ వేస్తే కేసీఆర్ గారు ఆ కమిటీ ఉనికినే జీర్ణించుకోలేకపోయారు. కారణాలు ఏవైనా కావచ్చు. ఆ కమిటీని నిందించారు, దూషించారు, తప్పుపట్టారు కూడా. ఇప్పుడు ఎలాగైతే ఆ విద్యుత్ రెగ్యులేటరీ మీద వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎలాగైతే చెల్లదన్నారో, అప్పుడైతే శిలాబీడే కమిటీ బొచ్చులేదని మాట్లాడిన పరిస్థితులు. అంటే అప్పుడంతా ఉద్యమం జోరులో ఉన్నారు, దాంట్లో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడేశారు. దాంతో ఆ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా ఏమైపోయిందో తెలియదు. ఇక వీటికి తోడు అందరికీ తెలిసే జరిగింది, కేసీఆర్ గారికి తెలిసే జరిగినా కూడా ఆ 7 మండలాల, ఆంధ్రప్రదేశ్కి 7 మండలాలు ఇవ్వడం, పోలవరం ముంపు ప్రాంతానికి వస్తున్న 7 మండలాలని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాతనే, ఇస్తామని చెప్పిన తర్వాతనే ఇది జరిగింది. ఆ మేరకు ఆర్డినెన్స్ కూడా తీసింది అప్పుడు బీజేపీ మోడీ ప్రభుత్వం రాగానే. అయితే అది వెనక్కి ఇచ్చేదాకా ఊరుకొనడం, ఆ తర్వాత దాన్ని కూడా ఒక ప్రచారాస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఇంకొక అంశం, ఆ భద్రాచలం రెవెన్యూ పరిధిలోకి వచ్చే 5 గ్రామాలు, ఆ 5 గ్రామాలు ఇవ్వండి. ఎందుకంటే ఆ 5 గ్రామాల్లోనూ భద్రాచలానికి సంబంధించిన, టెంపుల్కి సంబంధించిన భూములు, ఈనాం భూములు ఆ 5 గ్రామాల్లోనూ విస్తరించి ఉన్నాయి. అదొక ఇబ్బంది అవుతుంది. తర్వాత ఆ 5 గ్రామాల్లోకి వెళ్ళాలి అని అంటే కొంత ఆంధ్రాలో, కొంత తెలంగాణలో ఉన్నాయి వాటి రోడ్లు కానీ అవి కానీ, కొంత అదంతా ఉంది. కాబట్టి 5 గ్రామాలని పూర్తిగా తెలంగాణకి ఇవ్వండి అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం అడుగుతోంది. మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. సో ఇదంతా ఇలాంటి చాలా కీలకమైన అంశాలు ఉన్న నేపథ్యంలోనే 4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి భేటీ అయి వీటన్నిటిని చర్చించి ఈ సమస్యని పరిష్కరించుకునే మార్గం కనుగొందామని చెప్పి ఆయన లేఖ రాయడం, దానికి రేవంత్ రెడ్డి గారు 2 రోజుల విరామంతో మళ్ళీ ఆయన ప్రతిస్పందించి మంచి సందర్భం, మంచి ఆలోచన, ఈ సమస్యలకి ఒక శాశ్వత పరిష్కారం కనుగొందాం అని చెప్పి ఆయన కూడా దాన్ని స్వాగతిస్తూ ఇవ్వడం. అది రేపు సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్లోని ప్రగతి భవన్లో జరగబోతోంది 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ. అయితే ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఏ అంశాలు చర్చించాల్సిన అవసరం ఉంది, ఎక్కడెక్కడ ఆ పీఠముడులు ఉన్నాయి, ఎందుకు ఇన్నాళ్ళు ఆ పీఠముడులు విప్పలేకపోయారు, ఎక్కడ ఎవరి వైపు నుంచి దీనికి మెయిన్ హర్డిల్స్ వస్తున్నాయి అనేది కొన్ని కీలకమైన అంశాలు. అయితే చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వస్తుంటే సహజంగానే తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళు స్వాగత ఏర్పాట్లే ఘనంగా చేశారు. రహదారుల మీద అక్కడక్కడ బ్యానర్లు కట్టడం, కట్అవుట్లు పెట్టడం ఇవన్నీ చేస్తే దానికి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మళ్ళీ వస్తున్నారు ఏదో తెలంగాణని ఇది చేయడానికి మింగేయడానికి అన్నట్టుగా
దాన్ని ఒక నెగిటివ్ వేలో ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చేపల కూర వండి పెడితేనో, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకి చీఫ్ గెస్ట్గా తీసుకెళ్లి పూలు పళ్ళు జల్లిస్తే అప్పుడు ఆంధ్ర అని అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి పిలిచినప్పుడు? సో ఇలాంటి ఈ సిల్లీ ట్రిక్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా మనం చర్చిద్దాం. చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో హైదరాబాద్లో ల్యాండ్ అవ్వబోతున్నారు. ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్లో శంషాబాద్ నుంచి భారీ ర్యాలీగా ఆయనకి తొలిసారిగా వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ర్యాలీగా తీసుకురావడానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చాలా ఏర్పాట్లు చేసింది. అది వస్తుంది త్వరలో. రైట్, ఇక మనతో ఈ చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు, అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నరేడు తులసిరెడ్డి గారు, అండ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. తులసిరెడ్డి గారు, ఇది ఒక కీలక భేటీ అని మీరు నమ్ముతున్నారా? డెఫినెట్ గా. ఎందుకు? ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఎక్కువేం లేవు కానీ కొన్ని ముఖ్యమైన సమస్యలు వచ్చేసి లాస్ట్ 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. అది పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక కీలక సమావేశమే. ఇది ఒక రెండు రాష్ట్రాల మధ్య ఒక శుభ పరిణామం. ఇక్కడ ప్రధానంగా విభజన సందర్భంగా 2 రకాల సమస్యలు ఉత్పన్నమైనాయి. ఒకటేమి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది ఒక అంశం, కొన్ని ఐటమ్స్. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు. మూడవది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు సంబంధించి పరిష్కరించుకోవాల్సిన సమస్యలు. ఈ 3 కోణాల్లో కేంద్రము తెలంగాణ, కేంద్రము ఆంధ్రప్రదేశ్, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఈ యొక్క విభజన సందర్భంగా ఈ 3 రకాల సమస్యలు ఉత్పన్నమైనాయి. దాంట్లో ఒకటి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసము ఈ భేటీ ఉపయోగపడుతుంది. దీంట్లో నాకు తెలిసి ప్రధానంగా ఒక 4 or 5 ఐటమ్స్ ప్రధానంగా ఉన్నాయి. ఒకటి 9th షెడ్యూల్, రెండవది 10th షెడ్యూల్, మూడవది నదీ జలాలు, నాలుగవది విద్యుత్ బకాయిలు, ఐదవది 5 ఊర్లు, భద్రాచలం చుట్టుపక్కల ఉండే ఒక 5 ఊర్లు. ఈ ప్రధానంగా ఈ 5 అంశాలు కొంత సమస్యను 5 అంశాల మీద పరిష్కారం రావాల్సిన అవసరం ఉంది. ఈ 9th షెడ్యూల్ కు సంబంధించి ఇవి గవర్నమెంట్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్. 9th షెడ్యూల్ అంటే రాజ్యాంగం 9th షెడ్యూల్ కాదు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 9th షెడ్యూల్. అవునవును. ఇవి గవర్నమెంట్ మన ఎందుకంటే రాజ్యాంగంలో 9th షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ కాదు. కన్ఫ్యూజ్ కాకుండా దీంట్లో గవర్నమెంట్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్ కింద 91 ఉన్నాయి. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఏపీ జెన్కో, ట్రాన్స్కో, సింగరేణిస్, ఇవి 9th షెడ్యూల్ కు సంబంధించి. ఇవి ప్రస్తుతం వచ్చేసి 93.9% ఈ 9th షెడ్యూల్ కింద కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్ తెలంగాణలో ఉన్నాయి. ఇది ఎంత? 93.9%. దీనికి అదేవిధంగా 10th షెడ్యూల్ కింద ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంటర్స్, వీటి కింద 142. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ హైదరాబాద్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఇట్లా కొన్ని 142. అంటే ఓవరాల్ గా 88% ఆఫ్ ద 10th షెడ్యూల్ ఉండే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, సెంటర్స్ తెలంగాణలో ఉన్నాయి. ఇవి 2 రాష్ట్రాల మధ్య వచ్చేసి పరిష్కారం చేసుకొని ఆస్తులు, అప్పులు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కొన్ని సెక్షన్స్ కూడా పెట్టారు. 9th షెడ్యూల్ కు సంబంధించి సెక్షన్ 68, సెక్షన్ 71, సెక్షన్ 53 ప్రకారంగా పరిష్కరించి ఉండని చట్టంలో ఉంది. 10th షెడ్యూల్ కు సంబంధించి సెక్షన్ 75, సెక్షన్ 48 ప్రకారంగా పరిష్కరించుకోమని చట్టంలో ఉంది. దీన్ని సంవత్సరం లోపల గన పరిష్కరించుకోలేకపోతే ఎస్పెషల్లీ 10th షెడ్యూల్ ఐటమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి పరిష్కరించాలి అని సెక్షన్ 75 కింద స్పష్టంగా ఉంది. దీనికి ఒక సిలాబిడి కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ మెయిన్ గా 9th షెడ్యూల్ సంబంధించి కొంతవరకు ఒక కొలికి రావడం జరిగింది. 2 రాష్ట్రాల మధ్య అధికారుల మధ్య మీటింగ్ జరిగింది. దాంట్లో
మొత్తం 91లో 53 రెండు రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, కానీ అమల్లోకి రాలేదు. 15 ఏమో ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోలేదు, 22 ఏమో తెలంగాణ ఒప్పుకోలేదు. ఓవరాల్ గా అన్ని అట్నే ఉండిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మరి 10 ఏళ్ళైంది, ఎప్పుడో పరిష్కరించుకోవాల్సిన అవసరం. ఒక విధంగా వచ్చేసి ఈవెన్ దీంట్లో ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ఐటమ్స్ దీంట్లో ఉన్నాయి, అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ రావాల్సిందే. పోనీ ఏమన్నది తెలంగాణకి ఏమైనా ఉపయోగపడుతుందంటే ఎన్నాళ్ళున్నా ఇవ్వాల్సిందే కదా. కాబట్టి దీన్ని ఏదో విధంగా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే రెండు రాష్ట్రాలకు ఇది ఒక మంచిదవుతుంది, శుభపరిణామం అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్స్ కు సంబంధించి ఏదో 6,627.86 కోట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసడానికి ఆ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అడుగుతా ఉంది. మరి ఇది కోర్టులో ఉన్నట్టుంది, వాళ్ళు వేరే వర్షం చెప్తున్నారు. ఇక ఈ 5 గ్రామాలు భద్రాచలం చుట్టూ ఉండే 5 గ్రామాల గురించి మళ్ళీ మాట్లాడదాం తులసిరెడ్డి గారు నెక్స్ట్ లెవెల్లో. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి, అందరికి నమస్కారం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. అందరికి కూడా నమస్కారం. శ్రీనివాస్ గారు, విభజన చట్టం అనేది ఒక రకంగా అసలు అది ఎంత పవర్ఫుల్ గా వచ్చిందో అంత వీక్ గా మర్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది, అందరూ మర్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా లేకపోతే కేసీఆర్ గారు దాన్ని అసలు చట్టమే లేనట్టు ప్రవర్తించడమా, కారణాలు ఏమైనా కూడా అక్కడదక్కడ స్టేల్మేట్ సిచ్యువేషన్ వచ్చేసింది. సో మళ్ళీ ఇప్పుడు అవి పరిష్కరించుకుందామని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడం రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని 2 రోజులు ఆలోచించి స్వాగతించడం, రేపటికి భేటీ ఫిక్స్ అయింది కదా. సో ఈ భేటీలో ఏ అంశాలు, ఈ 7 మండలాలు 5 ఊళ్ళు ఆ పొలిటికల్ ఇష్యూ మాట్లాడదాం మనం, కానీ ఏ ఇష్యూలు కీలకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది? మొట్టమొదటిగా అండి, ఇందాక తులసిరెడ్డి గారు షెడ్యూల్ స్పష్టంగా చెప్పారు. 91 9th షెడ్యూల్, 142 ఇది కాకుండా ఇంకో 12 సంస్థలు ఉదహరించని మిగతా 12 సంస్థలు కూడా ఉన్నాయి. మొత్తం 140 సంస్థలు, 340 సంస్థలు ఉంటాయి. దాంట్లో యాక్చువల్లీ ఇన్స్టిట్యూట్స్ విషయంలో పెద్ద ఇబ్బంది లేదండి, కానీ కొన్ని మౌలికమైన విషయాలు ఏదైతే ఉందో, ఇప్పుడు అంబేద్కర్ ఉపయోగిస్తుంది 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కేటర్ చేయమనే పరిస్థితి వచ్చింది. పీఠాలు కూడా ఇబ్బంది జరగలేదు, ఎక్కడెక్కడ ఉండిపోయింది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది ముందర పరిష్కరించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇమ్మీడియట్ గా పరిష్కారం అయ్యేది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ విషయం ఉంది. ఎలక్ట్రిసిటీ విషయంలో ఆంధ్రప్రదేశ్ 3,900 కోట్లు ప్లస్ పెనాల్టీ అంతా కలిపి ఒక 6,700 కోట్లు వేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 17,000 కోట్లు. యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు వెల్ అవేర్ ఆఫ్ దిస్. ఎందుకంటే నేను అనుకుంటా ఉన్నాను, వచ్చిన ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ఇప్పుడు మనం చూస్తుంటే మోస్ట్ చాలా అవగాహన ఎక్కువ ఉంది, షూట్ కూడా చాలా తెలివిగత్తరం, డైనమిక్. ఆయన స్పష్టంగా ఆ రోజు అసెంబ్లీలో చెప్తా, ఆ కైతర్ కూడా పట్టుకెళ్ళారండి, వెళ్తా 54% కరెంట్ ఇవ్వక్కర్లేదు తెలంగాణకి, ఆయనే ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు అడ్వాంటేజ్ చేశారు, కేసీఆర్ గారు తప్పు మాట్లాడతారని మాట్లాడారు. అదే స్ఫూర్తితో ఇవాళ 5 నిమిషాలండి, నాకు అర్థం కాదు, చిన్న చిల్లర కొట్లు కూడా 5 నిమిషాలు సెటిల్ అయిపోతాయి. మీ లెక్కల మాస్టర్ మా లెక్కల మాస్టర్కి అప్ చెప్తే ఎలక్ట్రిసిటీ ఇష్యూలో రూపాయి అటు ఇటు 5 నిమిషాల్లో చేర్చుకునే సమస్య ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ దీంట్లో కావాలని చెప్తుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీలు, బహుశా వామపక్ష పార్టీలు అంతా మాట్లాడమండి, కాంగ్రెస్ పార్టీ ఎలాగో మాట్లాడు, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి. అలా తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు మాట్లాడు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉంది కాబట్టి. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఈ రెండు వాళ్ళు కూడా సమస్యను అర్థం చేసుకుని ముందుకు వస్తేనండి 10 నిమిషాల్లో ఎలక్ట్రిసిటీ ఇష్యూ పరిష్కారం అవుతుంది. పక్కన పెడదాం. రెండో విషయం ఏంటంటే ఈ 2 సంవత్సరాల విషయాల్లో 1,43,700 కోట్ల రూపాయలని 2019లో ఇప్పుడు కొంతమంది ఆర్థిక నిపుణులు అంచనా చేసినా, లేదంటే ఎకనామిక్ టైమ్స్ లో మిగతా వచ్చిన అన్ని వివరాలు వచ్చినాయి. నిన్న మొత్తం ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చినాయి. దీంట్లో 91% అంటే మొత్తం అన్ని కలిసి చెప్తున్నాను, 91% తెలంగాణ భూభాగం ఉంటే ఏరియాలో ఉంటే 9% కోస్తా రాయలసీమలో ఉంది. ఇది పరిష్కారం విషయంలో కొంచెం ప్రతిష్టంభన రావచ్చండి. ఎందుకంటున్నానంటే అక్కడ సమస్యలు అక్కడ లోకల్ గా మాది ఉన్నాయి కాబట్టి అనే సమస్య వస్తా ఉంది. నేనేమంటున్నానంటే ఒక పెద్ద మనసు చేసుకుని ఇవాళ 2014లో కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత కౌగిలించుకున్న మాత్రం ఉప్పు నిప్పుగా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలోని ఈ దీంట్లోనే డిమాండ్ చేస్తానే ఉద్దేశంతో ఏంటోనో కేసీఆర్ గారు ఆఖరికి మీరు తెలుసు, నోటి కోటికే తీసుకురావడం, విపరీతంగా ఆ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయటం, ఇవన్నీ కార్యక్రమాలు జరిగింది. కానీ ఒకందుకు కేసీఆర్ గారు మెచ్చుకోవాలి. సెక్షన్ 8 గా 99% ఎలాంటి సమస్య లేకుండా విభజన అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కానీ, లేదంటే ఆంధ్ర ప్రాంతం చెందిన వ్యక్తుల గారి నుంచి కానీ అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ చేశారు. దాంట్లో ఇబ్బంది లేదు, రేర్ ఇన్సిడెంట్స్ తప్ప, దాన్ని మెచ్చుకోవాలి.
కానీ ఈ విభజన హామీని అమలు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో అనుకుంటా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు క్రియేట్ చేశారు. ఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ ఆరోగ్య బాలసుబ్రహ్మణ్యం గారు రిటైర్డ్ ఐఏఎస్ వారు, మేము ఢిల్లీలో కోర్టులో కలిసాం, సుప్రీంకోర్టులో ఉన్నత విద్యాశాఖ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి. 58:42% పంచుకొని మిగతా కూడా ఇంప్లికేట్ అవుతుందని. దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖాతరు చేయలేదు సరి కదా. కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఒత్తాసు పడుతుంది. అందుకని ఇది ఆ తర్వాత జరిగిన విషయం తెలుసు. సరే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఎనలైన అన్నదమ్ముల ఆప్యాయత, అన్నదమ్ముల అనుబంధం చాలా సినిమా వచ్చింది. అంత అనుబంధంగా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను అనుకున్నాను ఏదో కనీసం పాజిటివ్ గా సమస్య పరిష్కారం అవుతుంది కదా అనుకున్నా. కానీ ఏం జరిగింది, ఈ సేమ్ 1వ తారీఖున 30వ తారీఖున అధికారం రాగానే తెలంగాణ భవన్కి వచ్చారు, ప్రగతి భవన్కి వచ్చారు. వచ్చిన తర్వాత పెట్టిన మొట్టమొదటి ఏంటో తెలుసా అండి, ఈవెన్ కేబినెట్ మిగతా ఏది అసెంబ్లీలో కూడా డిస్కస్ చేయకుండా ఇవాళ ఇప్పుడు ఉన్న సెక్రటరియట్ తో సహా మొత్తం భవనాలు ఒక 5-6 తప్ప మినహాయించి మొత్తం అంతా ఇచ్చేసేమని ఒక లెటర్ ఇచ్చేశారు. దానికి ఎక్కాడా శ్రీనివాస లక్ష్మీనరసింహన్ గారనే ఒక దుష్టబుద్ధి గల గవర్నర్ అని చాలా మంది ఆరోపిస్తారు. నేను ఆరోపించను కానీ ఒక వక్రబుద్ధి అయితే ఉందని అనిపించింది నాకు. ఆయన ఈ విషయంలో కాదు, నేను మాకు అపాయింట్మెంట్ లేకుండా కనీసం 20 సార్లు నేను రామకృష్ణ అందరూ పెట్టుకుంటే కోదండరామ్ గారికి ఇచ్చారు గవర్నీలు, ఐఎమ్ రెస్పెక్టింగ్ కోదండరామ్ గారు. అలాంటి ఆయన నిమిషాల మీద ఆమోదించారండి. ఇది నేను గంటల వ్యవధి కూడా అంటలేదండి. గంటలంటే రోజు 24 గంటలు 48 గంటలు నిమిషాల వ్యవధిలో ఆయన ఆమోదించేసి తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పారు. నేను దానికి కూడా అబ్జెక్షన్ కాదు, 5 సంవత్సరాలు ఉండేది ముందుగా అప్పగించే సంతోషం. కానీ కనీసం ఓవర్ రైటింగ్ గా మాకు రావాల్సిన హక్కులు ఉన్నాయి అని ఒక్క మాట కూడా పెట్టకుండా పెట్టడం చాలా ఇబ్బందికరమైన పరిణామం. నేను జగన్మోహన్ రెడ్డి చేతి తీసుకున్నారు. కనీసం ఒక మాట కేసీఆర్ గారిని అడిగితే ఆ గవర్నర్ గారు ఏం చేస్తారండి, Section 8 పెట్టుకుని 2 సలహాదారులు పెట్టుకున్నారు. కనీసం ఒక జవాబుదారీగా కస్టోడియన్ గా ఉండాల్సిన 10 సంవత్సరాల విషయంలో గవర్నర్ గారి పాత్ర చాలా చాలా అభ్యంతరకరంగా ఉందండి. గవర్నీయ ఆ రోజు గవర్నర్ గారి ఇవాళ ఆ తర్వాత జరిగింది. ఇవాళ నేను అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా ఇవాళ మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ఇవాళ కేసీఆర్ గారి ఇష్యూ ఏం చేస్తున్నారంటే, నేను మండలాల విషయం మీరు మాట్లాడారు కాబట్టి అంటే తర్వాత మాట్లాడుతున్నారు, కానీ నా దగ్గర కేసీఆర్ గారు రాసిన గవర్నర్ కోదండరామ్ గారు ఇచ్చిన వివరాలు అక్కడ జేఏసీ కింద ఇచ్చిన దాంట్లో స్పష్టంగా ఏముందంటే, కేసీఆర్ గారి దగ్గర ఉందండి సంతకం పెట్టి. ఇవాళ ఏదైతే 1956 ముందు ఏదైతే ఉందో తెలంగాణ మాకు కావాలని ఇంచి ఫీట్ అని కూడా లేదు, నాట్ ఏ ఇంచ్ మోర్ దాన్ దట్ అని చెప్పి గవర్నర్ కేసీఆర్ గారు సో ఆయన రాసి సంతకాలు పెట్టి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి మిగతా అన్ని కమిటీలకు ఇచ్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నానండి, ఇంక్లూడింగ్ భద్రాచలం మిగతా 4 మండలాలు ప్లస్ 3 మండలాలు లింగగిరి, మునగాల మాట్లాడదాం. ఎందుకంటే కాదు అది మాట్లాడదాం. కోదండరామ్ గారు ఇంకా జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే దాంట్లో ఆ 7 మండలాలకు సంబంధించి ఆయన ఒక కీలకమైన ఈ అంశం ఆయన దగ్గర ఉంది. గతంలో కూడా ఒకసారి నా డిబేట్లోనే ఆయన డిస్క్లోజ్ చేశారు ఆ విషయం. సో దాన్ని ఆయన వచ్చినాక మాట్లాడారు. దాని మీద ఆథెంటిక్ గా నేను పర్సనల్ గా గడ్చిరోలి జిల్లాకి వెళ్ళి ఆంధ్ర చాందా జిల్లా నుంచి ఎందుకు వచ్చి తెలంగాణకి ఏ దాని మీద ఫుల్ సబ్జెక్ట్ ఉందండి. రైట్ అది మాట్లాడదాం. అది నేను నా దగ్గర సబ్జెక్ట్ ఉందండి, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు నమస్తే. విజయ్ కుమార్ గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో ముందుగా తనే చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఒకసారి భేటీ అయ్యి ఈ విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను చర్చించుదామని రాశారు. ఏంటి మీ ప్రభుత్వం ఏ అంశాల మీద స్పెషల్గా ఫోకస్ పెట్టింది విభజన చట్టంలో? గుడ్ ఈవినింగ్ కృష్ణ. ఇప్పుడు 2019 తర్వాత 2024 దాకా ఈ విభజన చట్టంలోని ఏ అంశం గురించి కూడా 2 రాష్ట్రాలు, అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ అవసరం మాదో లేకపోతే అవసరం వాళ్ళదో అన్న విషయం పక్కన పెడితే 2 రాష్ట్రాలు ఏ విధమైన ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నది వాస్తవం. ఎందుకంటే వాళ్ళని మేము అనే ముందు మహారాష్ట్రలో మా బంగారం గురించి కూడా మేము మాట్లాడుకోవాలి కదా. సో 2022లో మరీ విమర్శలు ఎక్కువైపోయిన తరుణంలో సుప్రీంకోర్టులో ఒక కేసు వేయడం తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళి దాన్ని సాంబార్ తిన్నారో దాన్ని ఏమైనా బిర్యానీ తిన్నారు నాకు తెలియదు, కానీ భోంచేసి వచ్చారు. ఇది తప్ప బహిరంగంగా లోపల వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారో, వాళ్ళిద్దరి మధ్య ఎంత సుహృద్భావతుందో మనందరికీ తెలుసు. కానీ బయటకి బహిరంగంగా ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఇంతవరకు గత 5 సంవత్సరాల్లో ఏ విధమైన ఒక్క అడుగు ముందుకు వేయడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది జగన్మోహన్ రెడ్డికే అర్థం కావాలి,
కేసీఆర్కి అర్థం కావాలి. కనీసం కేసీఆర్ కన్నా బహుశా ఆయన స్వార్థం అనుకోవచ్చు. ఆయన రాష్ట్రంలోని నేను తెలంగాణ తెచ్చాను కాబట్టి నేను ఇంకెవరిని కేర్ చేయని అవసరం లేదు, హూ ఈ శిలా బీడే అంటూ ఆయన బూతులు కూడా మాట్లాడినాడు. సరే, ఆయన ప్రకారం ఒకవేళ ఆయన కరెక్ట్ అనుకుంటే కూడా ఇక్కడున్న మా ముఖ్యమంత్రి ఎందుకు డిమాండ్ చేయలేదు, ఎందుకు ప్రయత్నించలేదు అంటే చాలా విషయాలు ఆయన చేయలేదు, అట్లాగే ఈ విషయం కూడా చేయలేదు అని నిస్పృహతో నిస్సహాయంగా ఉండిపోయామే. కానీ ఆంధ్ర ప్రజలు ఏమీ క్వశ్చన్ చేయలేకపోయాం. అంటే మా ముఖ్యమంత్రికే ఏం పట్టలేదు కాబట్టి సరే ఆయన వెళ్ళిపోయారు, ఆయన పంపించేశాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు. ఇక నాకు ఇందాక మీరు మాట్లాడుతుంటే ఒక ఆలోచన వచ్చింది. ఇదే ప్రగతి భవన్లో కూర్చొని కేసీఆర్ గారు ఇదే రేవంత్ రెడ్డి గారిని ఇదే చంద్రబాబుని తెగ ఇబ్బంది పెట్టారు ముఖ్యమంత్రిగా. బహుశా ఆయనకి ఇప్పటికన్నా ఆయన చాలా పెద్ద ఆయన రాజకీయాల్లో బాగా అనుభవం ఉంది. రాజకీయాలు అధికారాలు శాశ్వతంగా ఈరోజు అదే ప్రగతి భవన్లో కూర్చుని రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు మాట్లాడుకోబోతున్నారు. అది ఆయన కోటమారి భావించారు. ఆ కోట కూర్చున్నారు. సో అధికారం అనేది ఎప్పుడు శాశ్వత ఎగ్జాక్ట్లీ సారీ అంటే పార్టీ అని చెప్తున్నాను. సో ఇప్పుడు అదే ప్రజాభవన్లో కూర్చొని ఇంతకుముందు ప్రగతి భవన్ అనబడే ఇప్పటి ప్రజాభవన్లో కూర్చొని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర మధ్యలో ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడకపోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అట్ ది సేమ్ టైం కేసీఆర్ గారు కానీ ఎవరన్నా సరే ఈ ఏమంటారు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇష్యూస్ని రిజాల్వ్ చేయకూడదు అన్న భావన ఉన్న వాళ్ళు ఎవరిని తెలుసుకోవాలంటే అధికారం శాశ్వతం కానే కదా మాకైనా సరే. సో ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఉన్నప్పుడు 4 మంచి పనులు చేస్తే పోయిన తర్వాత అబ్బాయి చాలా మంచి పనులు చేశాడు అని మెచ్చుకుని, లేకపోతే ఏమీ చేయలేదు అని మనసులో బుద్ధులు చూసుకుంటారు, బయటికి మాత్రం గమ్ముంటారు. సో ఇప్పుడు గత మనమే ఎన్నిసార్లు ఈ తెలంగాణ గురించి, ఈ విభజన గురించి, ఇష్యూల గురించి చాలా ఛానల్లో మీరు నేనే ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. అక్కడ ఉన్న దాన్ని మిగతా ప్యానలిస్టుకు చాలా కొన్ని వందల దీంట్లో మాట్లాడుతున్నారు. సరే విభజన జరిగిపోయింది. అది ఫిజికల్గానే కాదు మానసికంగా కూడా 2 రాష్ట్రాలు విడిపోయాయి. ఇప్పుడు సమస్యలు వేరే, విధానాలు వేరే, రాజకీయాలు వేరే, ముఖ్యమంత్రులు వేరే, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. ఇంకా కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ సమస్యలు పరిష్కరించుకోకుండా మళ్ళా మాట్లాడుకుంటాం అంటే 2 రాష్ట్రాల ప్రజలు అంటే వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళు 2019 నుంచి వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు. ఎందుకు నేను 19 చెప్తున్నా అంటే 2014 నుంచి 19 దాకా చాలా దాన్ని ఏమంటారు ప్రయత్నాలు చేయాలి. చాలా కమిటీలు వచ్చాయి. 23 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్తో హోమ్ మినిస్ట్రీ యొక్క దాన్ని చొరవతో మీటింగ్లు జరిగాయి. సరే సాల్వ్ కాలేదనే విషయం పక్కన పెడితే 2019 కోవిడ్ సంవత్సరం తీసేసినా కూడా 2020 నుంచి 24 దాకా ఏ విధమైన ప్రయత్నం చేయలేదు. నిజంగా మనం సిగ్గుపడాలేము. మన యొక్క అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు, హూ ఎవర్ ఆర్ రెస్పాన్సిబుల్, వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఎందుకంటే 2 ప్రజల మధ్య ఉన్న ఈ యొక్క ఏమంటారు అంబ్లికల్ కార్డ్ అంటారండి. అంటే తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వచ్చిన తర్వాత అంబ్లికల్ కార్డుని కట్ చేస్తారు. ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి ఆ శిశువు తన బతుకు తానే బతకాలి ఒక రకంగా చెప్పాలంటే. సో 2014 జూన్లో మనం అంబ్లికల్ కార్డు కట్ చేసినప్పుడు 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అది పురిటినొప్పులు పడుతుంటుంది అంటే దానికి అర్థమే లేదు. అది డాక్టర్లు తప్పన్నా కావాలి, లేదంటే ఇంక మనకేం చెప్పాలో అర్థం కాదు. అట్లాంటి పర్థం లేని అర్థం కాని స్థితిలో మన 2 రాష్ట్రాలు ఉండిపోయాయంటే ఇది కేవలం 2 రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కావచ్చు, కేసీఆర్ కావచ్చు. ఎందుకంటే షీలా బీడే అనే ఆమె దాదాపు 90% వరకు సెక్షన్ 9 అండ్ సెక్షన్ 10లో ఉన్న కంపెనీల గురించి ఆవిడ కొన్ని దాన్ని ఏమంటారు ఆవిడ కొన్ని పరిష్కారాలు ఇచ్చారు. సరే అన్ని పరిష్కారాలు మనకు నచ్చకపోవచ్చు, కొన్ని నచ్చవచ్చు. ఇప్పుడు ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ గురించి వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే డక్కన్ ఇన్ఫ్రా ల్యాండ్ హోల్డింగ్స్ అంటే ల్యాండ్ పార్సల్స్ దాంట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ల్యాండ్స్ మీకు ఇవ్వలే అంటారు, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇట్లాంటివి కొన్ని సమస్యలు తీర్చగలిగినవి, కొన్ని సమస్యలు తీర్చలేనివి ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా వస్తాయి. అలా కూర్చొని మాట్లాడుకోవడమే ఇష్టం లేని కేసీఆర్ అంటే అసలు నాకు సంబంధమే లేదు, అది నాకు ఇష్యూనే కాదు అని జగన్మోహన్ అంటే 5 సంవత్సరాలు ఎక్కడ విజయ్ కేసీఆర్ గారు అసలు వీళ్ళతో మాట్లాడేది ఏంటి అని అనుకున్నారా? లేకపోతే కేసీఆర్ గారు ఒకవేళ మాట్లాడితే మళ్ళీ ఆ చర్చల సందర్భంగా ఎంతో కొంత వదులుకోవాల్సి వస్తుందని మాట్లాడలేదా? లేకపోతే అలా వదిలేస్తే ఓవర్లుక్లో వెళ్ళిపోద్దని అనుకున్నారా? విభజన చట్టాన్ని ఆయన గుడ్ ఈవినింగ్ కోదండం గారు, గుడ్ ఈవినింగ్ సార్.
సార్ వినపడుతుందా? వినపడుతుందండి. ఓకే Mute లో ఉన్నా అందుకని. ఓకే 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 రైట్. ప్రొఫెసర్ గారు, ఇప్పుడు ఈ విభజన చట్టం మీద ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేసి లేఖ రాయడము, దాన్ని స్వాగతిస్తూ రేవంత్ రెడ్డి గారు డేట్ ఫిక్స్ చేయడం, రేపు కూర్చోబోతున్నారు కదా, దీంట్లో ఏ అంశాలపైన కీలకంగా చర్చించాల్సిన అవసరం ఉంది? మీరు దీని మీద బాగానే స్టడీ చేశారు కదా ఉద్యమం సమయంలో కానీ ఆ తర్వాత కానీ. సో ఏ అంశాల మీద కీలకంగా చర్చించాల్సిన అవసరం ఉంది ఇద్దరు? ఇప్పుడు మొట్టమొదట మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయము, ఇది ఈ చర్చలని చట్టపరంగా అవసరము అనివార్యం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇది అవసరం. అది మనం మొట్టమొదట దృష్టిలో పెట్టుకోవాల్సి అవసరము అనివార్యం రెండు అనివార్యం. ఓకే, ఎందుకంటున్నానంటే చాలా విషయాలపైన తుది నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి. ఉదాహరణకు ఉద్యోగుల విభజన, రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనకు చట్టంలో ప్రక్రియ ఉంది, పద్ధతులు. కానీ జిల్లా జోనల్ స్థాయి ఉద్యోగుల విభజనకు అందులో ఎటువంటి పరిష్కార మార్గము లేదు. అటు తెలంగాణ రకరకాల కారణాల చేత, ఉదాహరణకు ఓపెన్ కోటాలు సెలెక్ట్ అయి తెలంగాణకు వచ్చిన ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రాకు వెళ్ళటానికి అక్కడ ఏ పద్ధతి లేదు. అదే విధంగా ఆంధ్రలో సెలెక్ట్ అయి తెలంగాణకు రావాలనుకుంటున్న వాళ్ళకు కూడా పద్ధతి లేదు. ఇక్కడ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో పనిచేస్తూ భార్య అక్కడ సెలెక్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళు అక్కడే చిక్కుకొని పోయింది. ఇట్లాంటి సమస్యల పరిష్కారానికి కమల్నాథన్ కమిటీ ఏమన్నదంటే ముఖ్యమంత్రిని కూర్చొని మాట్లాడి పరిష్కరించవలసిందే తప్ప చట్టంలో మార్గం లేదు. అదే విధంగా 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాల పరిష్కారానికి షీలా బిడే కమిటీని వేసినప్పుడు కమిటీ ప్రయత్నం చేసింది, కానీ పరిష్కారం కాలేదు. ఇక మిగిలిన ఏకైక మార్గం ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని దాన్ని సెటిల్ చేయాలి. ఇందులో చాలా వరకు పరిష్కారం అయినాయి. ఇంకా ఒక 35-40 సంస్థలు అనుకుంటా ఆస్తుల విభజన పెండింగ్ లో ఉంది. కొన్ని రాష్ట్ర స్థాయి సంస్థల విషయానికి వస్తే నగదు, లాభ నష్టాలు, లేకపోతే వాళ్ళ ఉన్న ఆస్తుల పంపిణీ, అక్కడ కూడా అదే ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. వీటిని షీలా బీడే కమిటీ వల్ల కానప్పుడు ఏం చేయాలంటే ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకోవాలి. అప్పుడు అది కూడా కాకపోతే కేంద్ర హోంశాఖ ఏకపక్షంగా వాటిపై నిర్ణయం తీసి ప్రకటిస్తుంది, విధిగా పాటించవలసి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడాలి. ఇక మూడవ సమస్య జలవనరుల పంపిణీ. దానికి కూడా ఇదే తప్ప ఇంకొక మార్గం లేదు. భద్రాచలం దగ్గర సరిహద్దు సమస్య ఉంది, దాన్ని పరిష్కరించుకోవాలి. ఇట్లాంటివన్నిటికీ కూడా ఈ మీటింగ్ జరగటం తప్ప ఇంకొక మార్గం. ఇక్కడ ఏమవుతుందంటే ఒక కీలకమైన అంశము ఈ ఆస్తుల పంపకము అనే దగ్గర షెడ్యూల్ 9 లో ఉన్న 90 సంవత్సరాలు 92 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తుల పంపకం దగ్గర ఒక గొడవ వస్తుంది. అది చట్ట ప్రకారం వెళ్ళాలి, ఒకవేళ కుదరకపోతే ఇద్దరు మాట్లాడుకోవాలి, లేదు అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇది యాక్చువల్ గా చట్టం చెప్తున్నది. కానీ మొదటి నుంచి కేసీఆర్ గారు మాట్లాడుతున్నది ఏంటి అంటే ఎవరి భూభాగంలో ఉన్నాయి వాళ్ళు తీసుకుందాం అనేది వారు చెప్తున్నమాట. ఇప్పుడు తెలంగాణ భూభాగంలో ఉన్న సంస్థల ఆస్తులు తెలంగాణ తీసుకుంటుంది, మీ దగ్గర ఏమనుంటే మీరు, వాళ్ళు అంటారు ఏంటంటే ఏమున్నా తెలంగాణ హెడ్ క్వార్టర్ కాబట్టి హైదరాబాద్ అన్ని అక్కడే ఉన్నాయి, మా దగ్గరే ఉన్నాయి. ఏదో ఆర్టీసీ అంటే అక్కడక్కడ డిపో కార్యాలయాలు ఉంటే ఉండొచ్చు, కానీ మేజర్ అంతా హైదరాబాద్లే కదా అనేది ఏపీ ఆర్గ్యుమెంట్. సో దీని విషయంలో మీ వ్యూ ఎలా ఉంది? అంటే విషయం ఏంటంటే రాష్ట్ర స్థాయి సంస్థలు కానీ లేకపోతే పబ్లిక్ రంగ సంస్థల పంపిణీ అప్పుడు ఎక్కడ ఆస్తులు అక్కడ వాళ్ళకు చెందుతాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లో ఉన్న ఆస్తులు మాత్రం 2 రాష్ట్రాలు వాళ్ళు జనాభా దామాషా ప్రకారం 58-42 ప్రకారం పంచుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే చాలా వరకు అది పరిష్కారం అయింది. ఒక 60 సంస్థలకు ఏమో పరిష్కారం అయింది, 33-35 సంస్థలకు పెండింగ్ ఉన్నాయి. అవును, ఆ పెండింగ్ లో ఉన్న దగ్గర సమస్యల హెడ్ ఆఫీస్ అంటే ఏంటిది అనే నిర్వచనం దగ్గర సమస్య వస్తుంది. ఈ హెడ్ ఆఫీస్ ను నిర్ణయించుకునే దగ్గర
బహుశా ఒక సెటిల్మెంట్ అనేది జరిగిపోవాల్సిందే. ఓకే. ఈ హెడ్ ఆఫీస్ ను నిర్ణయించుకోవటము అది ఇక నా దృష్టిలో అది ఒక జటిలమైన సమస్యగా ఉంది. ఉదాహరణకు ఆర్టీసీ హెడ్ ఆఫీస్ అంటే భవనేనా, ఆర్టీసీ ఆసుపత్రి కూడా వస్తుందా రాదా, వర్క్ షాప్ కూడా వస్తుందా రాదా, ఇది సమస్య. ఈ విషయాలు జాగ్రత్తగా మరి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి కంపెనీ ఆధ్వర్యంలో ఎప్మెల్ అనే సంస్థను ఏర్పాటు చేశారు, విజయవాడ దగ్గర ఉంది. అవునవును. ఇప్పుడు ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి అది ఆంధ్రాకి చెందుతుంది అనుకోవచ్చు. సింగరేణికి ఒక కోరిక డిమాండ్ ఏముందంటే ఇది మా పెట్టుబడితో ఇది ఏర్పడిన సంస్థ కదా, దీంట్లో మా వాటా కూడా ఉంటుందని సింగరేణి అడుగుతుంది. ఇట్లాంటివి నా దృష్టిలో ఉన్నాయి సమస్యలు. ఈ సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటం నా దృష్టిలో ఉన్నంత మేరకు అది పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. వీటన్నిటిని చర్చలు కూర్చొని ఇద్దరు ఒక సంయమనమే అంటే ఒక మంచి సుహృద్వ వాతావరణం చర్చలు జరిగి గివ్ అండ్ టేక్ దీంట్లో మాట్లాడుకుంటే అది పెద్ద ఇష్యూ కాదు మీరు అన్నట్టు. కానీ ఇక్కడ ఒకటే ఏంటంటే టెక్నికల్ గా ఏమన్నా అన్ని ఒక్కసారి పరిష్కారం కావు. కొన్నింటిని ఆఫీసర్స్ కమిటీ వదిలి పెట్టారు. మీరు ఈ చట్టం మేము అంగీకరిస్తున్నాం, ఉదాహరణకి ఆంధ్ర నుంచి తెలంగాణకు ఉద్యోగులు రావాలనుకుంటున్నారు, మాకు అభ్యంతరం లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం కూడా నాకు అభ్యంతరం లేదని నిర్ణయించుకుంటే ఏ ఉద్యోగులు ఎట్లా తీసుకోవాలి అనేది ఆఫీసర్స్ కమిటీకి అప్పచెప్పవచ్చు. కరెక్ట్. ఎలవనర్లకు సంబంధించిన విషయాలు ఒకేసారి అయితే అని అనుకోవటం లేదు, తీరుస్తుంది. కానీ ముఖ్యమంత్రులు స్థూలమైన అవగాహన కనుక రాగలిగితే, ఒక న్యాయసమ్మతమైన పరిష్కారం కనుక దొరికితే ట్రిబ్యునల్ దానికి ఆమోద ముద్ర వేస్తారు. అట్లా నేను అనుకోవటము ప్రక్రియ ఇది చట్టబద్ధమైనది, దాన్ని మనం జరుపుకోవటంలో తప్పు లేదు, జరుపుకోవాలి కూడా. కోదండరావు గారు ఒక్క నిమిషం సార్. కోదండరావు గారు, గతంలో ఇదే అంశాల మీద తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో విధి విధానాలు రూపొందించి ఒక ప్రాసెస్లోకి తీసుకొచ్చిన కమిటీలో కుటుంబరావు గారు ఉన్నారు, ఏపీ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు. వారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు ఇప్పుడు. కుటుంబరావు గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. కుటుంబరావు గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ అంశాల మీద దృష్టి పెడుతోంది? ఇప్పుడు 30 షెడ్యూల్ 9లో ఎగ్జాంపుల్ కోసం 30 సంస్థలు ఉన్నాయి. ఆ 30 సంస్థల హెడ్ క్వార్టర్ అనేది ఇప్పుడు కోదండరామ్ గారు ఇప్పటి వరకు చెప్పిన మీరు కొన్ని విన్నారు కదా. సో ఏంటి మీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి చర్చల వెనుక? ఇప్పుడు ఒక్కటండి వెంకటకృష్ణ గారు, ఏదైనా సరే ఇంటెన్షన్ ఏంటంటే సామరస్యంగా రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోగలిగిన విషయాలన్నీ కూడా పరిష్కరించుకుందామని చెప్పేసాను అనమాట. ఈ మీటింగ్ గివ్ అండ్ టేక్ గా ఉండాలని చెప్పేసి. అయితే ప్రధానంగా ఇందులో మనకి ఇష్యూస్ తెర మీదకి ఏమొస్తాయి అంటే నాట్ గోయింగ్ టు ది కాంట్రవర్షియల్ అనమాట. లైక్ మండలాల ఇష్యూస్ ఇలాంటివి కాకుండా చూస్తే షెడ్యూల్ 9 ఇన్స్టిట్యూషన్స్ డివిజన్ పైన ఆల్రెడీ షీలా బీడే ఎక్స్పర్ట్ కమిటీ తన రిపోర్ట్ ఇచ్చింది. అదే విధంగా డివిజన్ ఆఫ్ ఎసెట్స్ అండర్ షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అది ఏ విధంగా చేద్దాము, అందులో సెక్షన్ 45 అప్లై అవుతుందా లేకపోతే రెండు సెక్షన్స్ అక్కడ మనకి క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఏమో సెక్షన్ 47 అప్లై అవుతుందంట ఉంది, తెలంగాణనేమో సెక్షన్ 75 అప్లై అవుతుందంటుంది. కాబట్టి ఏ సెక్షన్ అప్లికబిలిటీ ఉంటుంది, కొన్ని అన్ని ఇన్స్టిట్యూషన్స్ కి సేమ్ సెక్షన్ కాకుండా విడివిడిగా ఏమన్నా చేయొచ్చా అనేది ఇష్యూ. నెక్స్ట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి యాక్ట్ లో కూడా మెన్షన్ చేయని అయ్యి. అండ్ ఒక మేజర్ ఇష్యూ ఒక కార్పొరేషన్ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఉంది. అది షీలా బీడే కమిటీ కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వానికి దాని పైన ఒపీనియన్ కోసమని ఇచ్చింది. అందులో అంత జటిలమైన అంశం ఏముంది? ఆస్తులు అందులో ఏదైతే కనుక ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో బహుశా ఆస్తులు అప్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్చాల్సిందని అది జరిగింది. 52, 53 దాంట్లో అది ఇబ్బంది జరిగిందండి. ఓకే, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. కుటుంబరావు గారు ప్లీజ్. ఓకే కుటుంబరావు గారు ప్లీజ్. అందులో ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో కాస్త ట్రిక్కీ ఇష్యూ ఏంటంటే వెంకటకృష్ణ గారు ఈక్విటీని భూమి రూపేణా ఇచ్చింది అప్పుడు కంబైన్డ్ స్టేట్. ఆ భూమి రూపేణా ఇచ్చేపాటికి ఆ ఈక్విటీ ఇప్పుడు ఆ భూమినేమో క్యాన్సిలేషన్ అలాట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన తర్వాత
కాబట్టి అనమాట ఆ ఇష్యూ తేలాలంటే కొంచెం లీగల్లీ ట్రికీ ఇష్యూ అనమాట. ఈక్విటీని ఎట్లా క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పేసి. ఓకే, కాబట్టి ఆ ఇష్యూ పక్కన పెట్టేస్తే కనుక మిగతా ఈ పవర్ ఇష్యూస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది, కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వం ఇవ్వమని చెప్పేసి చెప్పిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళటం జరిగింది. మీరు కాదు కోర్టుకు వెళ్ళారు, బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో మా కరెంటు బకాయిల కింద ఏదో 4,600 కోట్లు సంథింగ్ రావాలని ఆ ఏపీ గవర్నమెంట్ అంటోంది. సింగరేణికి రావాల్సిన బకాయిలు కానీ అక్కడున్న ఏపీఎంఈఎల్ ఆర్గనైజేషన్ సంబంధించి కానీ ఇవన్నీ 15,000 కోట్లు మీరే మాకు ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ అంటోంది. ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తాను వెంకటేశ్వర గారు. చిన్న క్లారిటీ అదేంటంటే గనక ఏపీకి పవర్ బకాయిలు రావాల్సింది అనేది ఇట్స్ డిసైడెడ్ ఇష్యూ, డౌట్ లేదనమాట. అయితే తెలంగాణ చేసే క్లెయిమ్స్ లో కొంచెం అనామలీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను హరీష్ రావు గారు రాసిన ఉత్తరం కూడా డీటెయిల్డ్ గా చూశాను. అందులో ఏంటంటే ఎప్పుడైతే డబ్బులు కట్టలేదు అని చెప్పేసి తెలంగాణకి పవర్ సప్లై ఆపేశాము, ఆ ఆపిన తర్వాత నేను హయ్యర్ రేట్ లో పవర్ కొన్నాను కాబట్టి నాకు 5,000 కోట్ల నష్టం వచ్చింది. మీరు భరించాలంటున్నారా? అయ్యి మేము భరించాలంటున్నారు. అదేమన్నా అసలు యాక్సెప్టబుల్ ఇష్యూనా చెప్పండి? ఎందుకంటే మీ డబ్బులు కట్టనందుకు పవర్ ఆపేస్తే మీరు హయ్యర్ రేట్ లో కొనుక్కుని దానికన్నమాట నష్టపోయాను నేను 5,000 కోట్లు అని చెప్పేసి అని పెట్టడం భావ్యం కాదు. సరే, ఎనీవే ఇప్పుడు ఇదంతా కూడా గివ్ అండ్ టేక్ గా, ఎందుకంటే మనం క్లియర్ గా అన్నదమ్ముల్లాగా విడిపోయి కొన్ని ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా సెటిల్ చేయాలి. సరే, ఇక్కడ యాక్చువల్ ఆర్గ్యుమెంట్ కి వెళ్లకుండా అనమాట ఈ పవర్ ఇష్యూస్ కూడా పక్కన పెడితే ఇంకా కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. లైక్ ఏంటంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఈఏపీస్ ఉన్నాయి అన్నమాట. అందులో ఏదైతే అప్పు ఉందో, లైక్ ఈవెన్ హైదరాబాద్ రింగ్ రోడ్ అప్పు లాంటిది కూడా ఉంది అందులో. కాబట్టి అందులో అప్పులు అన్నమాట ఎపోర్షన్మెంట్ ఎట్లా చేయాలంటే తెలంగాణ వాటా ఎంత, ఆంధ్ర వాటా ఎంత అనేది దాదాపు 15 ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో డిసైడ్ చేయాలి. అదే విధంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట శాలరీస్ అన్నమాట ఎవరైతే పే చేశారో ఆ రీఇంబర్స్మెంట్, కామన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాలరీస్ రీఇంబర్స్మెంట్. అండ్ ఇంకోటి మనందరికీ తెలిసిందే లేబర్ సెస్ ఎంత గొడవైందో మనం చూస్తాం. కాబట్టి ఆ లేబర్ సెస్ ఇష్యూ ఒకటి ఉంది. అట్లానే ఇష్యూ అది కేంద్రంతో ఉందండి. అది అనామలీ ఆఫ్ టాక్సేషన్ ఏదైతే ఉందో, అనామలీ ఆఫ్ టాక్సేషన్ ఏంటంటే సింపుల్ గా చెప్తాను ఒక ఎగ్జాంపుల్. సపోజ్ కృష్ణపట్నం ఉంది, కృష్ణపట్నం పోర్టుది హెడ్ ఆఫీస్ హైదరాబాద్. అయితే కృష్ణపట్నం పోర్ట్ నుంచి ట్యాక్స్ ఎరియర్స్ ఒక 100 కోట్లు ఉన్నాయి అనుకోండి. ఆ కృష్ణపట్నం పోర్ట్ 100 కోట్లు కడితే హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది కదా అని అది హైదరాబాద్ లో తెలంగాణ గవర్నమెంట్ కి వెళ్ళిపోతున్నాయి. కోర్టు ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆపరేషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. అయితే ఈ ట్యాక్స్ అనామల్ని రిజాల్వ్ చేయమని చెప్పేసి కేంద్రానికి కూడా చెప్పడం జరిగిందనమాట. కేంద్రం కూడా దృష్టి పెట్టింది దానిపైన చేస్తుంది. ఇంకా కొన్ని ఎంప్లాయీస్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ దాదాపు ఎంప్లాయీస్ ఇష్యూస్ ఏపీ గవర్నమెంట్ ఎప్పుడో ఓకే చేసింది, బట్ తెలంగాణ గవర్నమెంట్ వైపు నుంచే అది ఎందుకో మరి అలా అడ్డీలు వచ్చింది. అదే 122 మంది నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ తీసుకోవడానికి, ఎంప్లాయీస్ తీసుకోవడానికి విల్లింగ్నెస్ చూపించలేదు. కాబట్టి ఇలాంటి చిన్న ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను కాన్ఫిడెంట్ గా ఏమున్నానంటే రేపు మీటింగ్ లో కొన్ని ఇష్యూస్ అయితే ఖచ్చితంగా తేలతాయి. ఎందుకంటే తేలటం దానిపైనే దృష్టి పెట్టామన్నమాట. రెజల్యూషన్ ఇది ఒక ఫస్ట్ స్టెప్. అంతేగాని ఏదో బిగిసి పట్టు కూర్చుని ఉడుం పట్లాగానమాట మేము ఇది అడుగుతున్నాం మీరు చేయాల్సిందే, లేకపోతే వాళ్ళు అడుగుతానికి మేము కాదంటాం, ఇట్లా అని కాదనమాట. అంటే ఇప్పుడు రేపు చర్చల తర్వాత ఈ ప్రాసెస్ ని, రేపు చర్చలేమో ఇనిషియేషన్, ఈ తర్వాత ప్రాసెస్ ని కంటిన్యూ చేసి వీలైనంత తొందరగా ముగించడానికి ఒక స్పెషల్ మెకానిజం ఏమన్నా పెడతారా? అప్పుడు మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా వీఆర్ ఓపెన్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ మెకానిజం అండి, ఇంక్లూడింగ్ ఆర్బిట్రేషన్ బై సుప్రీం కోర్ట్ జడ్జి లాంటి ఆర్బిట్రేషన్ కూడా ప్రిపేర్డ్ గానే ఉన్నారు. వెరీ గుడ్. ఇది ఎందుకంటే తెలంగాణలో ఇది పొలిటికల్ ఫైర్స్ కి కారణమవుతోంది. చూద్దాం. ఇందులో రాజకీయాలకి తావిచ్చి అన్నమాట దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేస్తే రాజకీయాలకు తావు లేదు, ప్రజలకి కూడా నష్టం చేసినట్టే అవుతుంది. మీరు అన్నట్టు రాజకీయాలకు తావు లేదు, కానీ కెలుకుతుంటే తావు ఉంటది.
అది అందుకే ఇదవుతుంది సెంటిమెంటల్ ఎలాగా దీంట్లోంచి సెంటిమెంట్ ఎలా క్రియేట్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి, చూస్తున్నాం కదా. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ. తులసిరెడ్డి గారు విన్నారు కదా, మన కోదండరామ్ గారు చెప్పారు, కుటుంబరావు గారు చెప్పారు, శ్రీనివాస్ గారు, విజయ్ కూడా చెప్పినాడు. ఇక్కడ ఏంటంటే 7 మండలాలకు సంబంధించి గతంలో నా డిబేట్లోనే ఒకసారి కోదండరామ్ గారు కూడా చర్చలో పాల్గొన్నారు. అప్పుడు అందరి ముందే చర్చ జరిగింది. 7 మండలాలు పోలవరం కోసం ఏపీ కావాలని వాళ్ళు అడగడము, కేసీఆర్ అప్పుడు మనకి 7 మండలాలు కావాలా తెలంగాణ కావాలా మొత్తం అని చెప్పి ఆయనే అన్నాడని కూడా ఒకసారి చర్చకు వచ్చింది. ఆయన తెలంగాణ కావాలి కానీ 7 మండలాలు ఏందా దానికోసం పట్టుకొని కూర్చుంటామా అని ఆయనే అని కూడా తర్వాత మళ్ళీ దాన్ని ఒక అడ్డం పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. సో ఇప్పుడేమో సరే 7 మండలాలు ఒకవైపు పొలిటికల్ టూల్గా మారింది, 5 గ్రామాలు మాత్రం అడుగుతోంది ప్రస్తుత ప్రభుత్వం కూడా, ఎందుకంటే భద్రాచలానికి ఇబ్బంది అవుతోందని. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి తులసిరెడ్డి గారు? ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసి ఈ 5 గ్రామాలు అది తెలంగాణకి ఇవ్వచ్చు నా అభిప్రాయం. అది పెద్ద అది ఆంధ్రాకు వచ్చేసి పోలవరం నిర్మాణానికి ఈ 5 గ్రామాలు యాక్చువల్ గా వచ్చేసి 7 మండలాల్లో మొత్తం అన్ని గ్రామాలు అవసరం లేదు. యాక్చువల్ గా వచ్చేసి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వేంపల్లి మండలం ఉన్నాము, ఒక ప్రాజెక్ట్ కడితే వేంపల్లి మండలంలో ఒక 20 పంచాయతీలు ఉంటే 20 మునిగిపో, ఒక 10 మునిగిపోతాయి, 10 వచ్చేసి బయట ఉంటాయి. అవునవును. అప్పుడు ఏం చేస్తారంటే ఆ 10 ముందు అనుకోవడం వచ్చేసి ఆ ముంపు గ్రామాల్లో మాత్రమే ఫస్ట్ చట్టంలో పెట్టారు. తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈ ముంపు గ్రామాల ప్రజలను వచ్చేసి వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయాలి కదా, ఎక్కడ చేయాలి అప్పుడు? కాబట్టి ఇప్పుడు సపోజ్ వేంపల్లి మండలంలో 10 గ్రామాలు మునిగిపోతాయి, 10 గ్రామాలు అట్టే ఉంటాయి. కాబట్టి మునిగిపోయిన వాళ్ళకు ఆ మునిగిపోని గ్రామాల్లో వచ్చేసి వాళ్ళకు హౌసెస్ కట్టిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో ఆ నేపథ్యంలో 7 మండలాలు తేవడం జరిగింది. యాక్చువల్ గా ముంపు మండలాల్లో 7 ముంపు మండలాల్లో మొత్తం అన్ని ముంపు కాదు, గ్రామాలు ముంపు కావు, కొన్ని ముంపు ఇది, కొన్ని వచ్చేసి ముంపు కావు. కాకపోతే అంటే అవి ఆంధ్రాకు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ 5 గ్రామాలు సంబంధించి నాకు ఈ ముంపు గ్రామాలు కావు, అది వచ్చేసి నాకు తెలిసి తెలంగాణకు ఇచ్చేంత మాత్రాన ఈజీగా పరిష్కారం అయిపోతుంది. వాళ్ళ భద్రాచలం చుట్టుపక్కల పురుషోత్తపట్నము, పిచ్చుకలపాడు, గుండాల, ఏటుపాక, కన్నాయగూడెం వచ్చేసి 5 గ్రామాలు, అది నాకు వచ్చేసి పెద్ద ఇష్యూ కాదు, అది ఇవ్వచ్చు అనిపిస్తుంది. శ్రీనివాస్ గారు ఆయన చెప్పనివ్వండి, ఆయన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి అంటే నా పూర్తిగా టోపోగ్రఫీ కానీ ఒక రకంగా చదివినప్పుడు వచ్చేసి ఆ 5 గ్రామాలది అది పోలవరానికి సంబంధించే మొత్తం ఇది వచ్చింది. ఆ 7 మండలాలు కానీ ఆ 7 మండలాల మొత్తం గ్రామాలు కానీ ముంపు గ్రామాలు కానీ సమస్య అంతా వచ్చిందేమి బికాస్ ఆఫ్ పోలవరము నిర్మాణానికి ఆటంకం రాకూడదని చెప్పేసి ఉద్దేశంతో తీసుకున్నారు. ఆ నేపథ్యంలో కొంత సీలియర్ అవి రావడంతో కొంత ఇష్యూ అయింది, కానీ యాక్చువల్ గా బికాస్ ఆఫ్ పోలవరం తోనే ఈ సమస్య వచ్చింది. అంతే పోలవరం ముంపు దీని కింద వచ్చే వాళ్ళన్నింటినీ తీసుకుంటే ఆ రిహాబిలిటేషన్ ఈ ప్రాజెక్టు గొడవలు లేకుండా ఉంటాయనేది అప్పుడు ప్రభుత్వం ఆలోచించింది. కానీ ముంపు మండలాలు మొత్తము మన 7 మండలాల్లో అన్ని గ్రామాలు ఉండకపోయినా ఉండవు, అది వాస్తవమే. అయితే ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు కుదరదని మీరు అంటున్నారు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కానీ భావిస్తున్నది ఏంటంటే ఆ 5 గ్రామాలు ముంపు గ్రామాల కింద ఏపీలోకి వెళ్ళాయి. కానీ నేను ఇందాక చెప్పాను, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి సంబంధించిన ఇనాం భూములు ఆ 5 గ్రామాల్లోనే ఎక్కువ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వేరే గ్రామాలకు వెళ్ళాలంటే ఆ 5 గ్రామాల్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. రోడ్స్ అంటే ఏపీలోకి వెళ్ళి మళ్ళీ తెలంగాణకు రావాల్సి వస్తుంది. అందువల్ల ఆ 5 గ్రామాలను మాకు ఇస్తే టోపోగ్రఫీ కానీ లేకపోతే రాముల వారి ఆలయానికి సంబంధించిన భూములు కానీ ఇవన్నీ భద్రాచలం కింద ఉంటాయి అని వాళ్ళు అడుగుతున్నది. బహుశా దీంట్లో పెద్దగా అబ్జెక్షన్స్ పెద్దగా ఉంటాయని నేను కూడా అనుకోవట్లేదు చాలా మందితో మాట్లాడితే. బట్ మీరు ఎందుకని వద్దనుకుంటున్నారు? ఒకటండి అందరికి చెప్పాల్సింది, భద్రాచలం దేవాలయం అనేది నేను అందరికి చాలా సార్లు కూడా 7 మండలాలు ఇచ్చేసాం అంటున్నారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎవరు మండలాలు ఎవరికి ఇచ్చారు? టోపోగ్రఫీ తెలియదని విషయం నేను పట్టించుకోను, కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఇవాళ తూర్పు కేసీఆర్ గారు స్పష్టంగా కోదండరామ్ గారితో సహా అందరూ 1 ఇంచు భూభాగం 1956 ముందు నాటి తెలంగాణ కాదు, దానికి మించి మాకు అవసరం లేదని చెప్పి నిర్దోళంగా
తప్పనిసరిగా అక్షరాలతో సంతకాలతో రాసి రిపోర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు వెనక్కి ఆ వెళ్ళాలనుకుంటున్నారు. వివాదం కూడా అవసరమా శ్రీనివాస్ గారు? ఇప్పుడు ఆ వివాదం కూడా అవసరం లేదు. అవకాశం ఇచ్చారు. చర్చిద్దామంటే చర్చిద్దాం, నాకు అభ్యంతరం కాదు కానీ అంటే ఒకటి మీరు ఇచ్చిన కాగితాల శ్రీనివాస్ మీద గారు చర్చించాలి. మీరు ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన కాగితాల మీద చర్చించాలి. ఆహాహా, నిజమే. కేసీఆర్ గారు ఇచ్చిన కాగితాలు ఉన్నాయి. కాదు మీరు ఇచ్చిన శ్రీనివాస్ గారు కాగితాలు ఒక్క మాట నా రిక్వెస్ట్ నేను టాపిక్ నేను గతంలో ఒక్క మాట రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నో ఒక్క మాట శ్రీనివాస్ గారు, ఇది చాలా కార్డియల్ గా రేపు చర్చలు ఎలా సుహృద్భావ వాతావరణంలో జరగాలో ఈ చర్చ కూడా అలాగే జరగాల. నేను అనేది ఏంటంటే గతంలో ఏ రాసుకున్నారు ఏం పూసుకున్నారు వదిలేద్దాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లెట్ మీ క్లారిఫై పాయింట్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళ వైపు నుంచి వస్తున్న చిన్న అప్లికేషన్ అది 5 గ్రామాలకు సంబంధించి ఒకటే చెప్తున్నానండి. వాళ్ళు దయచేసి అంటే నేనేమైందంటే తెలంగాణ నేను ఎప్పుడు చెప్తున్నాను ఆ 1,03 కోట్లు 5,000 కోట్లు తెలంగాణకు ఎక్కువ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 5,000 10,000 కోట్లు ఆ 1,03,000 కోట్లు ఉమ్మడి ఆస్తులు ఎక్కువ ఇచ్చిన నేను బాధపడేవాడిని కాదు. ఖచ్చితంగా ఇమ్మంటాను బీయింగ్ అక్కడ లొకేటివ్ ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఏదో 7 మండలాలు ఇచ్చేసామనే విధంగా మాట్లాడుతున్నారు. కాదండి, ఆ మండలాలు ఖచ్చితంగా మొన్న ఉత్తరాన భాగంలో ఉన్న మొత్తం మండలాలు తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయం, ఇంక్లూడింగ్ భద్రాచలం టెంపుల్. భద్రాచలానికి కావాల్సిన ఈనాము ల్యాండ్ లో ఈ 5 గ్రామాలు కాకుండా 75% నెల్లూరు నుంచి శ్రీకాకుళం. చరిత్రలోకి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. మీరు ఇంకా చరిత్రను పట్టుకుని వేలాడటం వల్ల ప్రయోజనం ఏంటి? నేను చెప్పే అభిప్రాయం నాకు ఇవ్వాలి కదండి. అందరూ కరెక్టేనండి. అంటే అనవసరంగా డిస్ప్యూట్ లోకి ఎందుకు వెళ్ళడం అంటున్నా నేను. కోదండరామ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నా మద్దతుతో ఎన్నికైనారు. ఓకే, నా అభిప్రాయం నేను చెప్పాలి కదండి. ఒక విషయం చెప్పండి. ఒపీనియన్ అయితే నేను వివరించే అభిప్రాయం నాకు ఉంది కదా. నేను హక్కుల కోసం పోరాడాను. 2004 నుంచి భద్రాచలం గురించి మాట్లాడి ఉన్నాను. అప్పుడు అంతకుముందు కోదండం గారు సమైక్యవాదిగా కూడా ఉన్నారు. తప్పులేదు, అభిప్రాయాలు మార్చుకుంటాను. నేను ఒక్కటి చెప్తాను, దయచేసి ఇది విన్న తర్వాత మీ అభిప్రాయాలు ప్రకటించండి, ఎలాంటి అభ్యంతరం లేదు. నేను అనేది ఆ 7 మండలాల విషయంలో పై 4 మండలాలు తూర్పుగోదావరి మండలాలు ఇక్కడ ఉన్నాయి. ఇవాళ రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ కి ఏదైతే ఉందో ఇంకో 4 మండలాలు దుమ్మగూడెంలో మొదటగా చూపించిన మండలాలు ఇంకా తెలంగాణలో ఉన్నాయి. తూర్పుగోదావరి చెందిన మండలాలు ఇంకోటి భద్రాచలం దేవాలయం కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది. 19 చరిత్ర గలమంటే 500 సంవత్సరాల క్రితం వెళ్తే అప్పుడు ఉందండి. ఏదండి ఇప్పుడు అది ఇవాళ ఇష్యూ 5 మండలాలు 5 గ్రామాల విషయం టోపోగ్రఫీ తెలిసిన వాళ్ళు నేను మాట్లాడతాను. టోపోగ్రఫీ తిరిగాను. మొన్న హెల్త్ క్యాంప్ పెట్టాం ఏడబాగ దగ్గర. నేను ఏమన్నానంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ ప్రజల ఆకాంక్షలు కూడా ఆ రోజు వరదలు వచ్చినప్పుడు తెలంగాణ కట్టుబడి కొంతమంది వ్యక్తపరిచారు. అది కూడా నాకు తెలుసండి. నేను ఏమన్నానంటే అప్పుడు కుంటలోకి వెళ్ళాలంటే ఇప్పుడు కొన్ని విలేజ్కి వెళ్ళాలంటే మళ్ళీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా తిరిగి వెళ్ళాలి. అంటే తెలంగాణ భూభాగం నుంచి 5 గ్రామాలు ఇస్తే తెలంగాణ భూభాగం నుంచి ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. మరి అదెవరో మాట్లాడలేదే. విషయం డెఫినెట్ గా భద్రాచలం ఇష్యూ అయినప్పుడు భద్రాచలం ఇష్యూ అయినప్పుడు ఆ భద్రాచలం కొత్త రాయలసీమ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతం. కానీ వాళ్ళు తెలంగాణకి ఇచ్చారు కానీ నేను మాట్లాడినా. వివాదం అయిపోయింది. 4 మండలాలు ఇంకా దుమ్మగూడెం, వాజేడు, వెంకటాపురం లాంటి మండలాలు ఇంకా తూర్పుగోదావరి చెందిన మండలాలు, దాంతో పాటు లింగగిరి, మునగాల, నడిగూడు మండలాలు మీరు అన్నట్టు శ్రీనివాస్ గారు 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ మీరు అన్నట్టు గతంలో చాలా మంది తెలియ విషయం చెప్తున్నా. నేను 90 మందికి తెలియ విషయం చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 7 మండలాలు తెలంగాణ కలిపారు. నేను అది కూడా అబ్జెక్షన్ చేయను, కానీ ప్రజలు తెలుసుకోవాలంటున్నా. నేను ఎవరి మండలాలు తెలుసుకోవడం వల్ల కాదండి. నా బాధ అంతా కాదు. ఒక మాట అర్థం చేసుకోండి శ్రీనివాస్ గారు, చెప్పండి. ఇక్కడ మనం ఎవరం కూడా సామ్రాజ్యవాదులం కాదు. మన భూభాగాలను విస్తరించేసుకుని సామ్రాజ్యాలు పెంచేసుకుందామనే ఆలోచన మీకు లేదు, కోదండరామ్ గారికి లేదు, తులసిరెడ్డి గారికి లేదు, విజయ్కి లేదు, నాకు అసలే లేదు. కాబట్టి అది కాదు. ఒక్క మాట దయచేసి వినండి. ఒక మాట వినండి దయచేసి. మనం గతాన్ని తవ్వుకుంటూ పోతే ఈ తెగ ముడిపడవు. అందుకే కదా 10 ఏళ్ల నుంచి అలాగే పడి చచ్చిన ఈ సమస్యలు. ఎక్కడోసారి తెగ కొట్టుకుని గివ్ అండ్ టేక్ లో ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అందుకే అలా వెళ్లకుండా విజయ్ తెలుగుదేశం ఒకసారి మాట్లాడినవాడి మీరు హిస్టరీలోకి వెళ్ళొద్దు దయచేసి. ప్రజెంట్ చెప్పండి. అక్కడ మీరు ఏదైతే సమస్య చెప్పారో భద్రాచలంకి అక్కడ నిన్న కోదండం గారు మాట్లాడితే చెప్పారు, దానికి చెత్త వేసుకోవడానికి దానికి 400 ఎకరాలు అయితే ఇబ్బంది లేదు. కానీ నేను అంద ఏంటంటే ఇది ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ భూభాగం నుంచి కూడా తెలంగాణ భూభాగంలోకి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ తిరిగి. దానికన్నా ముందు నేనేమనుకున్నా అంటే తెలుగు జాతి ఒక్కటిగా భావించాను, అటు ఇటు ఇబ్బంది లేదు అనుకుంటున్నా. కోదండం గారు ఏదో చెప్తున్నారు వినండి. మీకు కోదండం గారు ఏదో చెప్తున్నారు. ఈ విషయం ఏంటంటే
చరిత్రలోకి పోతే చాలా విషయాలు వారు చెప్తారు, నేను చెప్తా, అవి విషయం కాదు కదా. ఇప్పుడు నెహ్రూ గారు ఇప్పుడు 53లోనో 54లోనో తెలంగాణకు అప్పచెప్పిండ్రు. ఎందుకు అప్పచెప్పిండ్రంటే అది ఇక్కడ ఉంటే చెప్పలేదు. దేన్ని ఈ 7 మండలాలు అప్పచెప్పలేదు. తప్పండి, అబ్సల్యూట్లీ రాంగ్. ప్లీజ్ రెక్టిఫై. మీరు దయచేసి ఉన్నారు. నేను రాంగ్, మీరు చెప్పేది తప్పండి. మీరు చెప్పేది తప్పు. 56 నాటికి మీరు ఇచ్చే లెటర్స్ ఉన్నాయి. దయచేసి తప్పు దారి పట్టించొద్దు. దాని మీద ఇంకో అయ్యా మహానుభావ శ్రీనివాస్ గారు దయచేసి ఒక మాట వినండి. శ్రీనివాస్ గారు ఒక మాట వినండి. శ్రీనివాస్ గారు దయచేసి ఒక మాట వినండి. వినండి సార్, ప్లీజ్ ప్లీజ్ వినండి సార్. శ్రీనివాస్ గారు దయచేసి వినండి. ఇక్కడ నెహ్రూ వద్దు, రాముడి కాలం నాటి అప్పుడు ఏం జరిగింది ఏమీ వద్దండి. వినండి, దయచేసి వినండి సార్ ప్లీజ్. ఇక్కడ మనం ఒక జంక్షన్ లో ఉన్నాము. రేపు సాయంత్రం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. విభజన చట్టం బేస్ చేసుకునే చర్చలు జరగబోతున్నాయి. కాబట్టి విభజన చట్ట కాలం నుంచే మాట్లాడదాం మనం. అంతేగాని ఎప్పుడో తాతల కాలం నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడు, లేకపోతే ఇంకొక సుబ్బారావు ఎందుకండి అవి, వాటి వల్ల ప్రయోజనం లేదు. దట్స్ వాట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యు. వీటిని సూదిని తీసుకెళ్లి దూలాన్ని గుర్చితే ఏమవుతుంది? మోసేవాళ్ళు దొరకరు. దాని అంతర్గత కోదండరామ్ గారు కూడా చెప్పాలండి. మీరు వద్దు, కోదండరామ్ గారికి ఆయన వద్దన్నారు. ఆయన చరిత్ర వద్దని ఆయన ముందే చెప్పారు. ఆయన ఆయన చెప్పినారు. రైట్. ఎనీ విజయ్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం కోరుకుంటుంది? ఈ 5 గ్రామాల విషయంలో ఏం ఆలోచన ఉంది? అది కాకుండా కుటుంబరావు గారు చెప్పిన దాని మీద ఉందా? ఎగ్జాక్ట్లీ ఎక్సెల్. ఒక విషయం, ఇప్పుడు 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో మేము స్పష్టంగా వివరించాం. ఆ రోజు కేసీఆర్ మొదలుకొని అందరూ ఒప్పుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది. ఆ మేరకు ఆ 7 మండలాలు మాకు వచ్చాయి. ఇప్పుడు ఈ 5 మండలాలు వాళ్ళకి ఎంత అత్యవసరమో ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ప్రూవ్ ఐ డోంట్ ఇప్పుడు గివ్ అండ్ టేక్ దానికి సారీ గ్రామాలు 5 గ్రామాలు. సో గివ్ అండ్ టేక్ పాలసీ అంటే ఇంక వేరే ఏం లేదు. సో నిజంగా వాళ్ళకి అంత అత్యవసరం అంటే అది మాకు పెద్ద అవసరం లేకపోవచ్చు, వాళ్ళకి అది అత్యవసరము అన్నప్పుడు గివ్ అండ్ టేక్ లో ఉండే అత్యవసరం కాదు అంటే విజయ్ ఇక్కడ అత్యవసరము అని కాదు. ఇందాక మాట అన్నారే, అవసరము అనివార్యము అని కొన్ని ఉంటాయి. అత్యవసరం అని కాదు. ఈ అనివార్యం అనే దగ్గర ఎక్కడొస్తుందంటే సరే అది చరిత్రలో ఏముందో మనకు అనవసరం. కానీ ప్రతి టెంపుల్ కి కొన్ని ఇనాం భూములు ఉంటాయి. ప్రతి టెంపుల్ కాదు, ఏ ప్రాంతం అయినా కూడా ఉంటాయి. పక్కన పెట్టేద్దాం. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఈ 5 గ్రామాల్లో ఉన్నవి. కాబట్టి అవి ఆ రాష్ట్రంలో ఇవ్వండి. కోదండరామ్ గారిని అడగండి. ఆ విషయం అన్ని గ్రామాల్లో ఉంటాయి. అది కానీ పూజకి వెళ్తే గివ్ అండ్ టేక్. ఇంకొక పాయింట్ ఏంటి సార్, ఇక్కడ ఒక్క విషయం సార్, ఈ ఒక్క విషయం పక్కన పెడితే వాట్ ఐ వాంట్ టు యాడ్ అపార్ట్ ఫ్రమ్ వాట్ కుటుంబరావు గారు చెప్పింది ఏంటంటే, హెడ్ క్వార్టర్స్ ఇక్కడే కేసీఆర్ గారు చాలా ఏమంటారు అన్యాయంగా వ్యవహరించారు. నాకు బాగా గుర్తుంది, తార్నాకలో ఉండే ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ని విభజించాలి అంటే ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఐ థింక్ 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటాను జరిగింది. హెడ్ క్వార్టర్స్లో 3వ ఫ్లోర్లో ఎండీ కార్యాలయం ఉంది. సో ఆ ఎండీ కార్యాలయం మాత్రమే విభజిస్తే సరిపోతుంది. అంటే హెడ్ క్వార్టర్స్ అంటే ఎండీనో లేకపోతే చైర్మన్ ఎక్కడ కూర్చుంటారో అది హెడ్ క్వార్టర్స్, అంతేగాని ఆ యొక్క మొత్తం బిల్డింగ్ కాదంట. సో ఇట్లాంటి ముగ్గు పట్టుబట్టి దీన్ని మనం ఏమంటారు, దీన్ని చేయకూడదు అన్న ఇటు పట్టుకో కరెక్ట్. నాకు బాగా గుర్తుంది విషయం, తార్నాకలోని ఏపీటీడీసీఎఫ్ ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ 3వ ఫ్లోర్లో ఎండీ కార్యాలయం అంటే అది హెడ్ క్వార్టర్స్ అంట. సో ఆ 3వ కార్యాలయంలో ఉండే ఆ ఒక్క రూమ్ను మాత్రం విభజిస్తారంట. 58:42 లెక్కన. ఇది ఇట్లా మనం అంటే ఇది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందు పోనీయకూడదు. నేనే ఎవరికి లేదు, ఆయన భావం కావాలి, అందుకని ఆయన ఇచ్చేస్తే నాకేముంది అనుకుంటారు. కేసీఆర్ గారికి ఆ మాత్రం ఇంగితం లేకనో తెలియకనో కాదు ఇదంతా చేసేది. దాన్ని తుంచడం ఇష్టం లేక, దాన్ని ఇవ్వడం ఇష్టం లేక, లేకపోతే ఇష్యూని ముగించడం ఇష్టం లేక అట్లాంటి ఫిట్టింగ్లు పెడతా ఉంటాడు ఆయన. అది మనకంటే కోదండరామ్ గారు బాగా తెలుసు. కానీ కోదండరామ్ గారు ఈ 7 మండలాల విషయంలో కోదండరామ్ గారు, హరీష్ రావు గారు ఇప్పుడు లెటర్లు రాస్తారు, కేటీఆర్ గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తాడు, వాళ్ళ గురువుకి ఇచ్చేస్తాడా? గురువు ఏందండి? గురువు ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకప్పుడు కలిసి చేసి ఉండొచ్చు. అట్ట అనుకుంటే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేయలేదా?
దాన్ని ఏదో గురు శిష్యులని ఇప్పుడు రేవంత్ రెడ్డి తల ఊపుతాడని ఆయన ఏం చెప్తారు, ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ వస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో 7 మండలాలకు సంబంధించి అసలు ఇనిషియల్ గా ఏం జరిగింది ఒక్క వాస్తవం మీ నోటి నుంచి మళ్ళీ వినాలనుకుంటున్నా నేను. ఇప్పుడు నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, వ్యక్తిగతంగా నాకు కానీ మా వాళ్ళందరికీ మా పార్టీకి కానీ అభిప్రాయాలు ఉంటాయి. నేను ఏదన్నా ఉంటే మా ప్రభుత్వంకి చెప్తా, వాళ్ళకి ఇట్లా మాట్లాడితే బాగుంటది, ఎయిట్ చేస్తే బాగుంటది అని చెప్తాను. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాటిని పబ్లిక్ వివాదంగా చేయటం అనేది మంచిది కాదు. చర్చలు జరుగుతుంది, చర్చలో ప్రతిపాదనలు పెడదాం, అక్కడ మాట్లాడుకుందాం అనేదే నాకున్నటువంటి ఆలోచన. అందుకనే నేను వివరాల జోలికి పోవటం లేదు. అది నేను స్పష్టంగా చెప్పదలిచిన. చట్టం ఆ రోజు ఏ కారణాలు చేతైనా 7 మండలాలను తొలుత చట్టం పాస్ అయినప్పుడు తెలంగాణకి ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఏమైందంటే ఆర్డినెన్స్ ద్వారా వాటిని మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి కంప్లీట్ కాదండి. వినండి సార్, నేను జీవో ఇస్తానండి, విభజన చట్టం చదువుకున్నా. వదిలేయండి, మీరు చెప్పేది ఆయన చెప్పిన ఆయన చెప్పేది మీరెందుకు అడ్డుపడతారు? శ్రీనివాస్ గారు నన్ను కంప్లీట్ మాట్లాడతాను. నేను అనేది ఏంటంటే, ఆ చర్చ ఏదో ముఖ్యమంత్రులు చేయనియండి. మీకేమన్నా అభిప్రాయాలు ఉంటే మీరు చంద్రబాబు గారికి చెప్పండి, నాకేమన్నా అభిప్రాయాలు ఉంటే నేను రేవంత్ రెడ్డి ఈ బహిరంగంగా రచ్చ చేసుకోవటం ఇప్పుడు మంచిది కాదు. ఇది నా అభిప్రాయం. రైట్. అంటే నాదొక ఇదేంటంటే, ఇప్పుడు మీరు ఇనిషియల్ గా ఒక నిమిషం శ్రీనివాస్ గారు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం. మీరు కూడా మీరు కోదండరామ్ గారు ఇచ్చిన సలహా ఇచ్చినట్టు మీరు ఏమైనా ఉంటే చంద్రబాబు గారికి చెప్పండి, రేపు చర్చలో చెప్పండి, ఇప్పుడు నా ద్వారా కాదు. రైట్. కోదండరామ్ గారు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మీ ప్రభుత్వం 5 గ్రామాలు మీద ఫోకస్ పెడుతుందా, 7 మండలాల మీద? 7 మండలాలు అంటే మళ్ళీ ఆయన 7 మండలాలు ఎక్కడ ఇచ్చారని అంటాడు. 7 మండలం పాక్షికంగా ఇచ్చారులే ఆ మండలాల్లో, వదిలేండి, దాని గురించి వదిలేయండి. వాటి మీద మొత్తం మీద దృష్టి పెడుతున్నారా, లేక 5 గ్రామాలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే లేఖ రాసినారో ఆ గ్రామాల మీద దృష్టి పెడుతున్నారా? వాస్తవంగా ఏమి అడగబోతున్నారు అనేది నాకు ఐడియా లేదండి. ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు ఆఫీసర్స్ అందరితో కూర్చొని ఎజెండా ఐటమ్స్ మీద చర్చ చేస్తున్నారు. నాకు తెలిసినంత మేరకి అది అధికారికంగా నాకు ఎవరు చెప్పలే కానీ నాకు తెలిసిన సమాచారం అది. కాబట్టి అది దానిపైన ఆ వివరాలు నాకు ఇంకా క్లారిటీ లేదు. మేమేదో ఉద్యోగుల విభజనకు సంబంధించిన కొన్ని విషయాలు ఇవాళ సిఎస్ గారికి ఒక ఉత్తరం ఇచ్చినాం, ఏమేం మాట్లాడాల్సి ఉంది అనేది. అట్లా మిగతా విషయాల మీద కూడా ఏమన్నా చెప్పాల్సిన అవసరం ఉంటే రేపు పొద్దుటికల్లా ముఖ్యమంత్రి గారికి చెప్తాము. ఈ విషయాల మీద ప్రస్తావన చర్చ ఏదైనా అధికారికంగా జరగనియండి. ఇప్పుడు ఆ స్థాయిలో జరిగే చర్చకి ఇప్పుడు మనం వివాదగ్రస్తమైనటువంటి వ్యాఖ్యలు చేయటం గానీ, వాతావరణాన్ని కలుషితం చేయటం గానీ ఇప్పుడు అవసరం లేదనేది నా అభిప్రాయం. మళ్ళీ ఈ వివాదాలు వీటన్నిటిని బేస్ చేసుకుని మళ్ళీ ఏదో సెంటిమెంట్ రాజకీయాలు రాజేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి వాటికి అవకాశం ఇవ్వకుండా 2 రాష్ట్రాల మధ్య ఒక సాఫ్ట్ పద్ధతిలో ఈ ఇష్యూస్ అన్ని క్లియర్ అయితే అదే పెద్ద మంచి నిర్ణయం అవుతుంది. అది ఇద్దరు ముఖ్యమంత్రులు చేసుకుంటారని ఆశిద్దాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ కోదండరామ్ గారు, తులసిరెడ్డి గారు, శ్రీనివాస్ గారు అండ్ విజయ్ కుమార్. తర్వాత మాట్లాడుకుందాం మనం. విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. రేపు సాయంత్రం జరగబోయే ముఖ్యమంత్రుల భేటీలో 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్య ఉన్న విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలపైన ఇంకా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు కొన్ని ఉన్నాయి. అవి కీలకమైనవే. అందువల్లే కొన్ని క్వరీస్ వేయడం, కొన్ని తెలంగాణ వైపు నుంచి అడ్డంకులు, కొన్ని ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి అడ్డంకులు, ఇటువంటివి ఉండడం వల్ల అవి ఇంతకాలం పెండింగ్లో ఉన్నాయి. వాటిని రేపు ఇనిషియేట్ చేస్తారు అవి పరిష్కరించుకోవడానికి. కొన్నిటి విషయంలో రేపు సానుకూలమైన నిర్ణయాలు వచ్చినా కూడా అది ఒక ప్రాసెస్ జరగాలి కాబట్టి కొంతకాలం జరుగుతుంది ఇది. బట్ అవుతాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. తొలిసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసానికి తెలంగాణ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పెద్ద ర్యాలీతో ఆయన వెళ్తున్నారు. చిన్న బ్రేక్ తర్వాత ఆ ర్యాలీ లైవ్ చూడొచ్చు.